మాల్ తిరగాలి, ఇంకోటి తిరగాలి, దానికోసం కాదు. స్కూళ్ళకి హాలిడేస్ అంటే కూడా హాలిడేస్ ఎంజాయ్ చేసే పీరియడ్ కాదు ఇది. ఇది చాలా భయోత్పాత స్థితిలో ప్రపంచమంతా ఉన్నటువంటిది. రోజుకు కొన్ని వందల మంది చనిపోతున్నటువంటి సందర్భం. ఇంత పెద్ద పవర్ అయినటువంటి మానవ జాతి దాని ఫైండ్ చేయలేక సతమతమైతే ఉంది. కాబట్టి దయచేసి ఆషామాషిగా తీసుకోకుండా ఎవరికి వారే స్వయం నియంత్రణ పాటించాలి. హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు కానీ, కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక వారం నియంత్రణ ఒక జీవిత కాలాన్ని కాపాడుతుంది. ఒక వారం సెల్ఫ్ రిస్ట్రెయింట్ ఒక సామాజిక జీవికను కాపాడుతుంది. మన భవిష్యత్ తరాలను కాపాడుతుంది. మన భారతదేశాన్ని కాపాడుతుంది. కాబట్టి ఆ లక్ష్యం పెట్టుకోవాలి, మనసులో ఆ సంకల్పం తీసుకోవాలి. ఇది ఎందుకు చేస్తాను, ఎవరి కోసం చేస్తాను, నేనైతే బాగున్నా, ఎవరు బాగున్నారో తెలియదు, ఎవరికి వచ్చిందో తెలియదు. దీనిలో ఉన్న విచిత్రం ఏంటంటే ఆ మనిషికి వచ్చినట్టు తెలియదు, బట్ స్టిల్ అది బయటపడక ముందు కూడా అతను ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. వారం తర్వాత అతనికి బయటపడదు అనుకోండి, అతను ఎక్కడ తిరిగిండో, ఏం తిన్నాడో, ఏం తాగిండో, ఎవరైనా టచ్ చేసిండో చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఒక్క వ్యక్తి లోకల్ మనం సంక్రమించింది సికింద్రాబాద్లో వాళ్ళకే చెప్తున్నామో, కింగ్స్వేలో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు దుబాయ్ వచ్చిందండి. పోయి వచ్చిన వాళ్ళు చక్కగా క్వారంటైన్లో ఉండేది ఉండే, ఇంటికి పోయిన వాళ్ళ కొడుకు కలిగించారు. వాళ్ళ కొడుకు ఆ బీమార్ తెచ్చిన పుణ్యం వాళ్ళదే. ఎందుకు దేవాలి అట్లా? కనీసం నీ సంత కన్నబిడ్డల మీద ప్రేమ లేకపోతే ఎట్లా? ఇంటికి పోతే ఉంటోళ్ళే, వాళ్ళు కన్నపిల్లలే ఉంటారు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి మన కుటుంబాన్ని మనమే ధ్వంసం చేసుకుందామా ఒక పిచ్చి ఆవేశంలో? కాబట్టి దయచేసి ఫారిన్ రిటర్న్ నుంచి ముఖ్యంగా మీ ఇళ్ళకి వెళ్ళకండి, నేరుగా మీరు క్వారంటైన్కి రండి. మీ ఇంటి క్వారంటైన్కి వెళ్ళిపోవచ్చు, వైద్యులు పరీక్ష చేస్తారు, మీకు ఇబ్బంది లేదు, మీకు ఆ లక్షణాలు లేవు, స్టాంప్ వేసి పంపిస్తారు. మీకు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మీకు మంచి వైద్య సాయం అంతది. ఇంత మంచి వసతి ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పొందాలి కానీ, దాన్ని స్వీకరించాలి కానీ, ఇలా ప్రపంచం అంతా అప్డేట్ చేస్తున్నది. 5,000 సుమారు దగ్గర వీళ్ళ పెంచిన కొన్ని 6,000 బృందాలు పనిచేస్తున్నాయండి. వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ 6,000 ఎక్కడ లేవు ఇండియాలో. మనం చాలా హైపర్ యాక్టివ్ ఉన్నాం. 6,000 బృందాలు నిరంతరం నిఘా వేసింది. ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకు ఉదయం సాయంత్రం ఫోన్ చేయడం, మాట్లాడడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, టెంపరేచర్ టెస్ట్ చేయడం ఎవరు జరగదు. ఇట్లా కారణం ఏంటంటే వ్యాధి ప్రబలకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, వేరే ఉద్దేశం లేదు. కాబట్టి స్వయం నియంత్రణ పాటించి కుటుంబాన్ని, స్వంత జీవితాన్ని, సామాజిక జీవికను, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడడానికి దయచేసి అందరూ ముందుకు రావాలి. దీనికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు. మీకు టైం ఉండదు. ఇక రైసు ఇవన్నీ ఇస్తున్నాం, కూరగాయలు, పాలు, కిరాణా షాపులు కొన్ని తెరిచి ఉంటాయి, వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంటికి ఒక వ్యక్తి పోవచ్చు. ఇది కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ కాదు, కానీ 5 మెంబర్స్ కన్నా ఎక్కువ అలో చేయరు. పర్ పర్సన్ పర్ ఫ్యామిలీ ఒక వ్యక్తి కుటుంబానికి పోయింది అనుకోండి, రష్ కాదు. నేను ఏమంటున్నా అంటే సందు దొరికింది కానీ పోతామనే పిచ్చి ఆలోచన పెట్టుకోవచ్చు. పోయినా 3 ఫీట్ల దూరం ఉండమని చెప్తున్నాం. ఆ పోవుడు ఎందుకు, లొల్లి ఎందుకు? సపోజ్ నా అటువంటి రోడ్డు తెలియక పిచ్చి లెక్క పోయినా అనుకో, మ్యాడ్గా ఎవడో నాకు అంటించండి, అయిపోయి తెచ్చుకున్నట్టే కదా. అనవసరంగా ఎందుకు ఈ పంచాయతీ? ఇవాళ ఎంత బాగా అంటే కుక్కలు మాట్లాడుకున్నట్టు వస్తుంది ఒక జోక్. మున్సిపాలిటీ సిబ్బంది కుక్కలను పట్టుకొని పోతారు కదా జనరల్గా, స్ట్రే డాగ్స్ను. ఇలా మనుషులు అనడకపోతే కుక్కలు మాట్లాడుకుంటున్నాయి, క్యాబోగా బై సో ఇన్సాన్కు బల్ది అవ్వాలి పక్కడికి లేకగా అని. అంటే అటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. మనం ఇక ఈ మనుషులు కనబడలేదు, వీళ్ళు ఎక్కడ పోయినా బయలు మన మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకపోయినరా అని కుక్కలు మాట్లాడుకుంటున్నట్టు జోక్స్ తిరుగుతున్నాయి. అంటే అంత సీరియస్, అంత ఇవాళ ప్రజలు నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అంత బాగా పాటించింది ఇవాళ, అద్భుతం. ఒక హైదరాబాద్ సిటీ కాదు, అన్ని పట్టణాలలో, మండల కేంద్రాలలో, మారుమూల గ్రామాలలో కూడా రిఫ్రెయిన్ మెయింటైన్ చేసినారు. తర్వాత సంఘీభావ సంకేతం కూడా చూపడంలో అద్భుతమైనటువంటి తెలియజేస్తారు.